సినిమా వాళ్ళు స్పెషలా? వారికి ప్రత్యేకంగా పరిగణించే చట్టాలేమీ లేవు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. పోలీసుల అనుమతి నిరాకరించిన అల్లు అర్జున్ రోడ్ షో చేశారు. తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయినా అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లారు. అరెస్టు కోసం వెళ్లిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. తల్లి చనిపోయి కొడుకు బ్రెయిన్ డెడ్ అయినా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. మానవత్వం లేకుండా వ్యవహరించిన వారిని ఏమనాలి? సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం, కానీ ప్రాణాలు పోతుంటే ఊరుకోవాలా? అల్లు అర్జున్కి ఏమైనా కాలిపోయిందా, కండిపోయిందా? ఒకరోజు జైలుకెళ్తే అంతమంది పరామర్శించారు. చావు బతుకులో ఉన్న పిల్లాడిని ఎవరూ పరామర్శించలేదని మండిపాటు. తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులైన వారిని విడిచిపెట్టబోమన్న సీఎం. సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి విషయాల్లో అమానవీయంగా వ్యవహరించవద్దు. మీరు సినిమా తీయండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించండి, ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అన్నీ తీసుకోండి. షూటింగ్స్ కోసం ఏమైనా కావాలో అది తీసుకోండి. అయితే ఎవరిదైనా హత్య జరిగాక, ఎవరిదైనా ప్రాణం పోయాక మాత్రం స్పెషల్ ప్రివిలేజెస్ కోరితే అవి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకవు. నేను సీఎం సీట్లో ఉన్నంత వరకు అది జరగదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా వాళ్ళకి మానవత్వం లేకపోవడాన్ని ఏమనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సినీ పరిశ్రమ తీరు అమానవీయమని, ఎవరి ప్రాణాలైనా పోయిన తర్వాత ప్రత్యేక హక్కు కావాలంటే దొరకదని పేర్కొన్నారు. కేవలం ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన హీరోను పరామర్శించిన సినీ పెద్దలు బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడడం తమకు ప్రధానమని, ప్రాణాలు పోయేందుకు ఎవరు కారణమైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారిని విచారించి శిక్షించే వరకు విడిచిపెట్టబోమని ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా స్పందించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒక మహిళ చనిపోగా, ఒక బాలుడు కోమాలో, మరొకరు తొక్కిసలాటలో ఇరుక్కుపోతే ఈ హీరో కనీసం పట్టించుకోకుండా అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ అంశం సభలో చర్చకు వస్తుందని అనుకోలేదు. డిసెంబర్ 4న పుష్ప 2 విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్ వస్తారని బందోబస్తు కల్పించాలని డిసెంబర్ 2న సంధ్యా టాకీస్ వాళ్ళు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేశారు. ఆ ప్రాంతంలో రద్దీతో పాటు సంధ్యా థియేటర్లోకి వెళ్ళడానికి, బయటకు రావడానికి ఒక గేటు ఉన్న కారణంగా సెక్యూరిటీ కల్పించలేమని అనుమతి నిరాకరిస్తూ 3న అక్కడ సీఐ సమాధానమిచ్చారు. అయినా 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా తమ కారు రూఫ్టాప్ ఓపెన్ చేసి రోడ్ షో నిర్వహిస్తూ థియేటర్కు వచ్చారు. తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఉన్న ఆ ప్రాంతంలో వేల మంది ఒకచోట చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లు అర్జున్ 50-60 మంది ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుగా ఉన్న వారిని తోసేయడం తొక్కిసలాట దారికి తీసింది. రేవతి అనే మహిళ, శ్రీతేజ్ అనే బాలుడు స్పృహ తప్పినట్లుగా పోలీసులు గుర్తించారు. అప్పటికే రేవతి మరణించగా శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. ఏసీపీ ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో సంధ్యా థియేటర్కి వెళ్ళి పరిస్థితి బాగోలేదని, హీరోని అక్కడి నుండి వెళ్ళిపోవాలని కోరినా పూర్తి సినిమా చూసిస్తానంటూ ఆయన పట్టించుకోలేదు. తర్వాత డీసీపీ వెళ్లారు. వెంటనే వెళ్ళిపోకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో బయటికి వచ్చారు. ఇంత ప్రమాదం జరిగి ఒకరు చనిపోయాక కూడా హీరో కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్ళారంటే ఆయన ఎలాంటి మనిషి అనుకోవాలి? నేను సీఎం కుర్చీలో కూర్చొని మౌనంగా ఉండలేను. తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు పెట్టారు, కొందరిని అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత హీరో నివాసానికి కూడా వెళ్ళి తమ వెంట రావాల్సిందిగా కోరారు. కానీ పోలీసులపై వారు దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ హీరోను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగానే